మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. మరొకసారి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్స్కి, వ్యూయర్స్ అందరికి కూడా. సో మస్తుగా 2025 జనవరి 1 సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇదే టైంలో అమెరికాలో తుమ్మినా దగ్గిన మన ఇంట్లో ఏదో ఒక ఉపద్రవం వస్తుంది. సో తుమ్ము దగ్గకన్నా ఇంకా బలమైనటువంటి అక్కడ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఒక ముగ్గురు మాట గడవకుండా, ఇప్పుడు ఎందుకంటే మనకు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటి నుంచి ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ అమెరికాలో ఉన్నారు. అక్కడ ఏదో జరుగుతుంది. మన ట్రంప్ గారు జనవరి 20వ తారీఖు అంటే ఇంక కరెక్ట్గా ఒక 18 రోజుల్లో తన ఆఫీసు అజ్యూమ్ చేసుకోబోతున్నాడు. ఈ పరిస్థితుల్లో H1 వీసాకి సంబంధించినటువంటి రచ్చ నడుస్తూ ఉంది. అక్కడ రకరకాల టీవీ ఛానల్స్, రకరకాల యూట్యూబ్ ఛానల్స్, రకరకాల వార్తా కథనాలు ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తూ ఉన్నారు. మన తెలుగువారి పర్స్పెక్టివ్లో నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా యూఎస్లో H1 వీసా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం జరుగుతుంది. ఎలాన్ మస్క్కి సంబంధించి, ఈ ఎలాన్ మస్క్ అంటే మీ అందరికీ తెలుసు, ఈయన బిలియనీర్ CEO టెస్లా అండ్ స్పేస్ ఎక్స్ సంబంధించినటువంటి ఫౌండరు. అదేవిధంగా ఈ యొక్క 2024లో జరిగినటువంటి అమెరికా ఎన్నికల్లో, అధ్యక్ష ఎన్నికల్లో ఈయన ప్రత్యక్షంగా మన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ సపోర్ట్ చేశాడు. ఆయన గెలిచాడు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్, వివేక్ రామస్వామి, ఎలాన్ మస్క్, ఈ ముగ్గురు యొక్క త్రయం ఏదైతే ఉందో ఈరోజు అమెరికన్ పాలసీస్ చేయడంలో ఒక ఇంపార్టెంట్ పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే షాడో ప్రెసిడెంట్ అని చెప్పి అంటున్నారు ఈరోజు ఎలాన్ మస్క్. ఈయన ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతూ ఉన్నాడు. ఈ ట్వీట్లకి రిపబ్లికన్ పార్టీ యొక్క పాలసీకి సంబంధం లేకుండా ఉందన్నమాట. ఏంటి అసలు ఈ ట్వీట్లు ఏం జరుగుతున్నాయి అన్నట్లయితే, సో ఎలాన్ మస్క్ ఏమని ట్వీట్ చేస్తూ ఉన్నాడంటే, H1B వీసాకి తన అనుకూలమని ట్వీట్ అనేది తను పెట్టడం జరిగింది. కానీ ఈ రిపబ్లికన్ పార్టీలో కన్జర్వేటివ్ సర్కిల్స్ ఎవరైతే ఉంటారో, అంటే పూర్తిగా అంటే మగా మూమెంట్ అని ఒకటి ఉందన్నమాట. మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మాగా మూమెంట్ అంటారు ఇక్కడ. ఇప్పుడు మనకి ఇట్లా తెలంగాణలో ఎట్లా మాకు తెలంగాణ కావాలని ఉద్యమం వచ్చిందో, అక్కడ మాగా మూమెంట్ అని ఒకటి తీసుకొచ్చాడు. 2016లో ట్రంప్ వచ్చినప్పుడు కూడా వచ్చింది. 2024 కూడా ఈ మాగా మూమెంట్ని ట్రంప్ పెద్ద ఎత్తున తన ప్రచారంలో దీన్ని వాడాడు. సో H1B వీసాస్ విషయంలో ఎలాన్ మస్క్ ఫేవరబుల్గా ఉన్నాడు. కారణం ఏంటంటే ఎలాన్ మస్క్కి సంబంధించినటువంటి చాలా టెక్ కంపెనీస్ అమెరికాలో ఉన్నాయి. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ కానీ, లేకపోతే గూగుల్ వాళ్ళు కానీ, లేకపోతే ఈవెన్ ట్రంప్కి కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి. వాటిల్లో కూడా H1B వీసా హోల్డర్స్ అనేవాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు. కాబట్టి H1B వీసాలతో అమెరికాకి ఉపయోగం ఉంది అని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశాడు. అయితే ఇక్కడ కాంట్రవర్సీ ఏముంది అంటే, సిలికాన్ వ్యాలీ లీడర్షిప్ ఏదైతే ఉందో, కన్జర్వేటివ్ బేస్, అంటే ఈ మాగా మూమెంట్ అంటే ఎవరైతే తీసుకొస్తారో వీళ్ళు ఏం చెప్తారంటే, మాగా మూమెంట్ అంటే ఏంటంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా అక్కడ లోకలైట్స్కి రావాలి అనేటువంటిది యాక్చువల్గా ఈ మాగా మూమెంట్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. వాళ్ళకి పోను ఇంకేదైనా కానీ జాబ్స్ ఉంటే అప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అనేటువంటిది లెక్క అనమాట. సో దీనికి ఎలాన్ మస్క్ ఏమంటాడంటే, ఇమ్మిగ్రేషన్ పాలసీ కానీ మనం కానీ ఇంతగాని టైట్ చేసినట్లయితే, H1B వీసాలను కానీ మనం కానీ టైట్ చేసినట్లయితే చాలా ఇబ్బందులు వస్తాయి అనే విధంగా ఎలాన్ మస్క్ ట్వీట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఈ ఎలాన్ మస్క్కి అనేక అమెరికన్ మల్టీ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ మస్క్ స్టేట్మెంట్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ మస్క్ పెట్టినటువంటి ట్వీట్ యొక్క సారాంశం ఏంటంటే, H1B వీసా ప్రోగ్రామ్ ఈజ్ క్రూషియల్ ఫర్ అమెరికన్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజికల్ లీడర్షిప్ అని చెప్పేసి ఈయన ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది. దీని మీద ఎవరైతే ఈ మాగా మూమెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఆర్థోడాక్స్ రిపబ్లికన్స్ ఎవరైతే ఉన్నారో ఎలాన్ మస్క్ మీద మండి పడుతున్నారు. సో ఇప్పుడు అసలు డొనాల్డ్ ట్రంప్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన బిజినెస్ ఫ్రెండ్లీ, జనరల్గా డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి ఒక బిజినెస్ మ్యాను. కానీ తనలో ఒక వైట్స్, అంటే ఓన్లీ అమెరికా ఫస్ట్, లేకపోతే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి నిదానంలో వాళ్ళకి ఉద్యోగాలు రావాలని ఒక పక్కన ఉంది. కానీ వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి బిజినెస్ సర్కిల్స్ అందరూ కూడా H1B వీసా ప్రోగ్రామ్ లేకపోతే అమెరికా చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే 60% ఆఫ్ ది అమెరికన్ వర్క్ ఫోర్స్లో మొత్తం కూడా H1B వీసా హోల్డర్స్దే మెయిన్
పాత్ర అనమాట. సో మామూలుగా ఒకసారి అమెరికా చరిత్రను కానీ తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఇక్కడ 2 పార్టీలు ఉంటాయి. డెమోక్రటిక్ పార్టీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్, అదేవిధంగా రిపబ్లికన్ పార్టీ ప్రజెంట్ ఉన్నటువంటి రూలింగ్ పార్టీ. సో ఈ రిపబ్లికన్ పార్టీ అనేది ప్రో బిజినెస్ స్టాన్స్ అండ్ స్కిల్డ్ ఇమిగ్రేషన్ ఎక్కువ మంది తీసుకొని మన అమెరికాని ఇంకా ముందుకు తీసుకెళ్దాం అనేటువంటి స్టాన్స్ని రిపబ్లికన్స్ తీసుకుంటారు. సో వాళ్ళు గ్లోబల్ టాలెంట్ అనేది అట్రాక్ట్ చేసేదానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అనమాట. కానీ ఎప్పుడైతే ట్రంప్ మూమెంట్, దీన్నే మాగా మూమెంట్ అని ట్రంప్ మూమెంట్ అని అంటారు, 2016లో వచ్చినటువంటి ఈ మాగా మూమెంట్ లేకపోతే ట్రంప్ మూమెంట్ అనేది ఈ డైనమిక్ని మొత్తాన్ని మార్చేసింది. అయితే ఈ మాగా మూమెంట్లో ప్రధానంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, అమెరికాని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తుల్లో స్టీఫెన్ మిల్లర్ అని చెప్పేసి ఈయన ఫార్మర్ సీనియర్ అడ్వైజర్ టు డొనాల్డ్ ట్రంప్ అనమాట. సో ఈయన ఏమన్నా అంటే బిట్రేయల్ ఆఫ్ అమెరికన్ వర్కర్స్, మస్క్ యొక్క పొజిషన్ ఏమన్నా అంటే ఈయన ఒక ద్రోహి, అమెరికన్ వర్కర్స్ పాలిట ఒక ద్రోహి అనేటువంటి ఒక పదాన్ని స్టీఫెన్ మిల్లర్ ఒక స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా స్టీవ్ బ్యానన్ అనేటువంటి మరో వ్యక్తి ఏం చెప్పారంటే, ఈయన కూడా ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, అక్కడ గ్లోబలిస్ట్ థింకింగ్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఇది ఒక వరస్ట్ ఆలోచన ఎవరైతే మస్క్ చేస్తున్నాడో, H1B వీసాలు ఇవ్వాలి అమెరికా డెవలప్మెంట్కి ఇదే కీలకం అనేటువంటి మస్క్ మాటని విపరీతమైనటువంటి ఈ కాంట్రవర్సీ అనేది సోషల్ మీడియా మొత్తం మీద నడుస్తుంది. చాలా హ్యాష్ ట్యాగులు కూడా రన్ చేస్తున్నారు. ఆ హ్యాష్ ట్యాగులు ఏంటంటే మస్క్ బిట్రేయల్ అంటే ద్రోహి, అంటే ద్రోహి, మస్క్ అనే ద్రోహి అనేటువంటిది. అదేవిధంగా రెండో హ్యాష్ ట్యాగ్ కూడా అమెరికాలో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి మరో హ్యాష్ ట్యాగ్ వచ్చేసి అమెరికా ఫస్ట్ అనేటువంటి ఈ 2 ట్యాగ్స్ కూడా డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా చాలా చక్కర్లు కొడుతూ ఉన్నాయన్నమాట. సో యాక్చువల్గా అసలు దీంట్లో ఒక పూర్వపరాలను కానీ పరిశీలించినప్పుడు ఈ H1B ప్రోగ్రామ్ వల్ల వీళ్ళకి వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి అంటే, సపోజు ఒక $130,000 ఒక వైట్కి అతను శాలరీ ఇస్తున్నాడు అనుకోండి, సేమ్ జాబ్ని మన వాళ్ళు పోయేసి $80,000కే చేసేస్తున్నారు. సో ఇది వాళ్ళకి వచ్చినటువంటి ఇబ్బంది. దానివల్ల ఏమనుకుంటాడు, కంపెనీ వాడు ఎవడైనా సరే వాడికి వైటా, ఇండియనా, లేకపోతే చైనా వాడా, లేకపోతే బ్లాకా అనేది అంత పని లేదు, వాడికి తక్కువ వస్తున్నాడు, వాడికన్నా ఎక్కువ పని చేస్తున్నాడు అనేది ఒకటే కంపెనీ ఆలోచిస్తుంది. కాబట్టి ఉన్నటువంటి వైట్స్ని తీసేసి వాళ్ళందరూ కూడా H1B వీసా లాటరీ పద్ధతి ద్వారా తెచ్చుకునేసి వాళ్ళు రకరకాల ఇండియన్స్ని, చైనీస్ని, ఫిలిప్పీన్స్, ఇట్లా వియత్నాం నుంచి తెచ్చుకొని వీళ్ళు అందరూ కూడా వర్కర్స్ని రీప్లేస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ కోపానికి ఇది ప్రధానమైనటువంటి కారణం. సో అసలు యాక్చువల్గా దీనికి వివేక్ రామస్వామి ఎవరైతే ఇంకా థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఒక లాజికల్ కన్క్లూజన్ దిశగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇదేం చేస్తున్నారంటే, H1B వీసా లేకపోతే అమెరికా లేదు, కానీ శాలరీస్ పెంచేద్దాం, బేసిక్ వేజ్ ఏదైతే ఉందో మనము ఒక 130,000 నుంచి 160,000 పెంచేద్దాం, దానికన్నా తక్కువ ఎవడో ఎంప్లాయ్మెంట్ చేయడానికి లేదు అనేది ఎప్పుడైతే పెట్టేస్తారో, అంత డబ్బులు ఇస్తున్నప్పుడు అదేదో అమెరికా వాడికి ఇస్తే పోద్ది కదా, మనకి గవర్నమెంట్తో కూడా ఇష్యూ లేకుండా ఉండదని చెప్పేసి కంపెనీ వాళ్ళు ఆలోచిస్తారు. తద్వారా మనం పొమ్మనకుండా పొగబెట్టినట్టు అవుతుంది అనేది వివేక్ రామస్వామి, ట్రంప్, ఎలాన్ మస్క్ వేసుకున్నటువంటి పన్నాగం. సో ఇప్పుడు అది 2 రకాలుగా పనికొస్తుంది. ఇప్పుడు ట్రంప్ ఏమంటాడు, హైలీ స్కిల్డ్ పీపుల్, $160,000 అంటే దగ్గర ₹1,40,00,000 శాలరీ మన కరెన్సీలో చెప్పాలంటే. చాలా ఎక్కువ టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఉద్యోగం దొరుకుతుంది. దీంట్లో ఒక ప్రధానమైనటువంటి ఒక విషయం నేను మీ అందరికీ చెప్తున్నా. ఇప్పుడు మన దగ్గర గోగరాజ్ కాలేజీలోనో లేకపోతే ఇక్కడ ఏదో ఒక చిన్న బొడ్డ కాలేజీలో చదివినటువంటి పిల్లలందరూ కూడా ఎంఎస్కి అని చెప్పేసి ఎగేసుకుని మనం అందరం అమెరికాకు పోతాం. వీళ్ళల్లో మెజారిటీ ఆఫ్ ది అమెరికా పోయే పిల్లలు నేను చెప్తున్నా, మోర్ దాన్ 50% ఇక్కడ క్యాంపస్లో ప్లేస్ అవునటువంటి పిల్లలు పోతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటుంది, కానీ ఇక్కడ ప్లేస్మెంట్ దొరకదు. సో వీళ్ళు అక్కడ పోయేసి 2 సంవత్సరాలు ఎంఎస్ కంప్లీట్ చేసుకొని మరో 3 years ఓపీటీ పట్టుకొని ఏదో కన్సల్టెన్సీ పట్టుకొని చిన్నగా ఏదో ఒక కంపెనీలో దూరిపోయేసి పక్కన వాడు 130,000 కొటేషన్ ఇస్తే వీడు $50,000కో $60,000కో ఎంతకొక దగ్గర కంపెనీలో దూరిపోయి వీడు పని చేసుకుంటా ఉన్నాడు అనమాట. ఎప్పుడైతే బేసిక్ శాలరీ $1,60,000 అయిపోతుందో వీళ్ళల్లో ఒక్కరికి కూడా జాబ్ రాదాడ. సో ఇప్పుడు మనకున్నటువంటి అతిపెద్ద థ్రెట్ అనమాట. సో ఈ క్లారిటీ చెప్పకుండా చాలామంది న్యూస్ ఛానల్స్ వాళ్ళు H1B మీద అది జరుగుతుందంట, H1B ఇది జరుగుతుందంట, ఇది మన వివేక్ రామస్వామి అట్టన్నాడంట, ఎలాన్ మస్క్ ఇట్టన్నాడంట. ఇది కాదు, మనకు వచ్చేటువంటి యాక్చువల్ ప్రాబ్లం ఇది. వాడు ఏం చేస్తాడంటే ఆఫీస్కి రాగానే H1B వీసా విషయంలో లిబరలైజ్ చేస్తున్నట్టుగా ఒకవైపు చూపిస్తూ శాలరీని హైక్ చేస్తాడు. ఇది పేరెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. $160,000 బేసిక్ శాలరీ చేస్తాడని ఒక అంచనా ఉంది. ఇట్లా చేస్తే ఎవ్వరికి మన దగ్గర అక్కడ ఎంఎస్ కంప్లీట్ చేసుకున్నటువంటి దాదాపు ఇప్పుడు మన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం రమారమిగా 4 లక్షల మంది విద్యార్థులు వెళ్తారు. నాకు తెలిసి 4,000 మందికి కూడా ఉద్యోగాలు రావు. వాళ్ళు ఎవరైతే టాపర్స్ ఉంటారో, క్రీమ్ లేయర్ ఉంటారో, మంచి ఐవీ లీగ్ కాలేజెస్లో చదువుతారో వాళ్ళ వరకు జాబ్స్ వస్తాయి. మిగిలిన వాళ్ళందరూ ఒత్తి చేపలు ఊపుకుంటా గమ్మగా ఇంటికి రావడమే. సో ఇదొక ప్రమాదం. అయితే రెండో ప్రమాదం ఏం జరుగుతుందంటే, ఇప్పటి వరకు మన వాళ్ళు ఏంది,
ఈ నుంచి మనం అమెరికాకు పోతామా, ఫస్ట్ ఇయర్ ఫీజు ఒకటే ఏదో డమ్మీ స్టేట్మెంట్ వేసుకొని చూపించుకొని వెళ్ళిపోతాం, అక్కడ పోయి పార్ట్ టైంలు చేసుకొని ఫీజులు కట్టుకుంటూ ఉంటాం. ఇప్పుడు ప్రతి బ్యాంక్ స్టేట్మెంట్ని చెక్ చేస్తున్నారు. మీరు విత్ ఇన్ ద యూనివర్సిటీలో పని చేసుకోవాల్సిన టైంలో బయట పని చేసుకున్నట్లయితే మీ మీద కేసులు నమోదు చేస్తున్నారు. నిన్న జనవరి 1 రోజు దాదాపు 60 మంది విద్యార్థుల్ని కస్టడీలోకి తీసుకుంది మన అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం, అట్లాంటా అనేటువంటి ఒక స్టేట్లో. ఎందుకంటే వీళ్ళు క్యాంపస్ లోపల ఉండాల్సినటువంటి టైంలో వీళ్ళు పోయేసి మంచి జనవరి 1 కదా, మంచిగా టిప్స్ వస్తాయని చెప్పేసి ఏదో పోయి బార్లో పనిచేస్తున్నారు, అందరిని పట్టుకుపోయి లోపలేసారు. సో నా పార్ట్ టైం చేసుకునే దానికి లేదు, క్యాంపస్లో పార్ట్ టైం దొరికే పరిస్థితి లేదు. పోనీ ఈ 2 సంవత్సరాలు చిన్నగా ఏదో ఒక చిన్న పని చేసుకొని అటు ఇటు కళ్ళదెలుకొని తర్వాత మళ్ళీ ఏదో కన్సల్టెన్సీ కట్టుకుని పోదాం అన్నట్లయితే వాడేమో బేసిక్ శాలరీ 1,60,000 అంటున్నాడు. 1,60,000కి అమెరికాన్సే బొచ్చిబోళ్ళు మంది దొరుకుతారు, మీకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఎట్లా? ఈ సమస్యని మనం అనేక రకాలుగా నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము. సో ఇంకా ఈ యొక్క H1B వీసా పరంగా ఇంకా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయనేది మనం 1 by 1 చూద్దాం. సో మొత్తం మీద ఉన్నటువంటి అమెరికన్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్లో యూఎస్లో కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ చేసినటువంటి స్టూడెంట్స్ 60% మంది మొత్తం ఇంటర్నేషనల్ స్టూడెంట్సే. కేవలం 40% మాత్రమే అక్కడ లోకలైట్స్ ఉంటారు. గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, టెస్లా కానీ మొత్తం ఈ H1 ప్రోగ్రామ్ మీదే వీళ్ళు లాభాలను ఆర్జిస్తున్నారు. అంటే కాంపిటేటివ్ ఎడ్జ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు కాంపిటేటివ్ ఎడ్జ్ అంటే ఏంది? ఒక కంపెనీకి $1,60,000 ఇవ్వాల్సిన చోట వీడి యొక్క అవసరాన్ని ఆసరాగా చేసుకుని $50,000కి పని చేయించుకుంటాడు. ఈ గ్యాప్ ఎంత ఉంది? దగ్గర దగ్గర మీకు ఇంకా $1,00,000 గ్యాప్ ఉందన్నమాట. ఈ $1,00,000 వాడికి ఆదాయమేగా. సో ఈ రకంగా అమెరికన్ కంపెనీలు ఇప్పుడు దాకా బాగుపడుతూ వచ్చాయి. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో కంపెనీ యొక్క ఆదాయాలు పడిపోతాయి, మరోవైపు ఏమంటే అమెరికన్స్ బాగుపడతారు, మూడో వైపు ఏంటంటే మన వాళ్ళు మటాష్ అయిపోతారు. 3 రకాలైనటువంటి ఇబ్బందులు అక్కడ సిచ్యువేషన్స్ క్రోడీకరించాలి. ఈ మూడింటిని ఎట్ట సమన్వయం చేస్తాడు మన ట్రంప్, లేకపోతే ఎలాన్ మస్క్, లేకపోతే వివేక్ రామస్వామి, వీళ్ళు ముగ్గురు కీ రోల్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు దీనికి ఏం చేస్తారు? మిగిలిన ఉన్నటువంటి సీఈఓలు ఎవరైతే ఉన్నారో, అదే యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కానీ, సత్యనాదెన్ల మైక్రోసాఫ్ట్ కానీ, లేకపోతే వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, ఒక రీసెర్చ్ ఏం చెప్తుందంటే, నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ఏం చెప్తుందంటే, అమెరికాలో స్టార్ట్ అయినటువంటి $1 బిలియన్ స్టార్టప్స్లో 55% మొత్తం ఇమ్మిగ్రేషన్ వర్కర్స్ వచ్చి చేసినటువంటిది. ఇంతెందుకు, ఈవెన్ ఎలాన్ మస్క్ కూడా ఒక సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చినటువంటి ఒక H1B వీసా హోల్డరే. ఈవెన్ సత్యనారాయణల పరిస్థితి కూడా అంతే, మన సుందర్ పిచాయ్ పరిస్థితి కూడా, వీళ్ళందరూ కూడా H1B వీసా పోయి ఈరోజు అంత ఉన్నత శిఖరాలకు పోయిండు. ఈవెన్ ఎలాన్ మస్క్ ఇన్ని $1 బిలియన్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసింది కూడా ఒక H1B వీసా హోల్డరే. కాబట్టి దీని యొక్క ఇంపార్టెన్స్ని విస్మరించొద్దని ఒక వర్గము, అదేవిధంగా ఆర్థోడాక్స్ లేకపోతే మాగా మూమెంట్లో ఉన్నటువంటి వాళ్ళేమో ఎట్టి పరిస్థితులు వీళ్ళందరినీ వెళ్ళగొడదాము, మనకే అమెరికన్స్ ఉద్యోగం కావాలని ఒక వర్గము, బిజినెస్ వాళ్ళు వాళ్ళకి వచ్చేటువంటి కష్టాలు వాళ్ళ వర్గము. ఈయన రిపబ్లికన్ పార్టీ మీటింగ్స్లో మాగా మూమెంట్కి నేను సపోర్ట్ చేస్తున్నాను, ఇమిగ్రేషన్ నేను కట్టడి చేస్తాను, ఎవరైతే సరైనటువంటి వీసాలు లేకుండా సరైనటువంటి వర్క్ పర్మిట్ లేకుండా పర్మిషన్ చేస్తున్నారో వాళ్ళందరినీ టపాకట్టేసి వాళ్ళకి పంపించేస్తానని చెప్పినటువంటి ట్రంప్ ఒకవైపు. సో ఇంత వైరుధ్యమైనటువంటి సిచ్యువేషను నెక్స్ట్ 18 డేస్లో దీనికి ఏదో ఒక క్లారిటీ వస్తుంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది ట్రంప్ కూడా ఒక బిజినెస్ మ్యాన్గా ఒకవైపు, పాలిటీషియన్గా ఒకవైపు, మగా మూమెంటు తర్వాత ఆర్థోడాక్స్ రిపబ్లికన్స్ ఒకవైపు, ఫ్రెండ్లీగా ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్స్ ఒకవైపు, వీళ్ళిద్దరి మధ్య ఈయన కూడా గట్టిగా నలుగుతున్నాడు. అప్పుడేమో ఎలక్షన్లో గెలవడం కోసం అన్ని రకాలుగా మీకెందుకు మొత్తం అమెరికన్స్ అని అన్నాడు. కానీ ఆయన మీద ఇన్వెస్ట్ చేసిన మొత్తం కూడా బిజినెస్ మ్యాన్స్. ఇటు వీళ్ళని సాటిస్ఫై చేస్తాడా, ప్రజలకు దోకా ఇస్తాడా, కంపెనీ వాళ్ళకి దోస్తాను కడతాడా, మరి చూడాలి. ఈ పాలసీ కాంట్రడిక్షన్ ఏదైతే ఉందో ప్రెసిడెంట్కి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. చాలామంది ఇప్పుడు ఎవరైతే అక్కడ ఎంఎస్ చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో, ఇంకొక విషయం కూడా చెప్తున్నా, దీంట్లో ఓన్లీ ఇప్పుడు ఎంఎస్ అయిపోయినటువంటి విద్యార్థులకు ఒక్కరికే ఇబ్బంది, లేకపోతే చదువుతున్నటువంటి విద్యార్థులకు ఒక్కరికే ఇబ్బంది అని మీరు అనుకోవద్దు. చాలామంది మన ఇండియన్ వర్కర్సు $65,000 to $130,000 బ్రాకెట్లోనే దాదాపు 90% ఇండియన్స్ అంతా అక్కడ ఉన్నారు. ఎప్పుడైతే ఇది 1,60,000కి తీసుకెళ్ళిపోతుందో వాడు ఆబ్వియస్గా ఏం చేస్తాడంటే సూపర్ టాలెంట్ని అట్రాక్ట్ చేసుకొని వీళ్ళందరినీ కూడా ఇంటికి పంపించేస్తాడు. సో ఎగ్జిస్టింగ్ H1B వీసా హోల్డర్స్కి ఇబ్బందే, అక్కడ చదవడానికి పోయినటువంటి విద్యార్థులకి ఇబ్బందే, ఓపీటీ మీద ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఈ సిచ్యువేషను ఇది త్రిశంకు స్వర్గం లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. అందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే మొత్తం మన తెలుగు పిల్లలే కాబట్టి ఇది మన ప్రతి తెలుగింట కూడా మంటలు రేపుతుంది. మరి భోగి మంటలు ముందు అవుతాయా లేకపోతే ఈ మంటలు ఏమైనా తేలుతాయో చూడాలి. సో ఇదండి 2025లో మనము ఈ వీడియోతో మనం ముందుకు వచ్చాము. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ H1B పాలసీ మీద కానివ్వండి, అదేవిధంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునేటువంటి లేటెస్ట్ నిర్ణయాలు, దాని మీద
మన తెలుగువారి మీద పడేటువంటి ఇంపాక్ట్, పర్టికులర్గా మన విద్యార్థి లోకం మీద పడేటువంటి ఇంపాక్ట్ మీద అనేక ఆసక్తికరమైనటువంటి వీడియోస్తో ఎప్పుడు మీకు ఈ వార్తలు అనేటువంటి దాన్ని చక్కగా సరళంగా మీకు అందిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని మీ స్నేహితులందరూ కూడా షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై భారత్.